దినచర్యల పాఠాలు. ముప్పై 37 మంచి స్వప్నాల ధర్మాలు, సంస్కారాలు. మంచి స్వప్నం అల్లాహ్ తరపున, చెడు స్వప్నం శైతాన్ తరపున వస్తాయి. మీలో ఎవరైనా అసహ్యమైన కలగన్నచో ఈ ఎడమవైపు 3 సార్లు ఉమ్మివేయాలి. దాని కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి. అది తనకు హాని కలిగించదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లిం. మరో ఉల్లేఖనంలో ఏ ప్రక్కన పడుకున్నాడో ఆ ప్రక్కన మార్చాలని ఉంది. మీలో ఎవరైనా తనకు నచ్చిన మంచి కలగన్నచో అది అల్లాహ్ తరపు నుండి అని తెలుసుకోవాలి. అల్లాహ్ స్తోత్రము పఠించాలి. దాన్ని ఇతరులకు చెప్పుకోవచ్చును. అలాగాక మరేదైనా ఇష్టము లేని చెడు స్వప్నం చూసినచో అది శైతాన్ తరపునే ఉంటుంది. దాని కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి. ఎవరికీ దాని గురించి తెలపకూడదు. దాని మూలంగా అతనికి ఎలాంటి హాని కలుగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు విన్నారని ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ చెప్పిన ఈ విషయం నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నిద్రలో శైతాన్ తనతో ఆడే విషయాన్ని మీలో ఎవరూ ఇతరులకు చెప్పకూడదు. ముస్లిం. విశేషాలు. 1. ఒక విశ్వాసుడు తనకు అసహ్యంగా అనిపించిన దాన్ని స్వప్నంలో చూస్తే ఎడమవైపున 3 సార్లు ఉమ్మివేయాలి. దాని కీడు నుండి మరియు శైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి మరియు ప్రక్క మార్చాలి. 2. విశ్వాసుడు తనకు ఇష్టము లేని దాన్ని స్వప్నంలో సూచినచో ఎవరికీ చెప్పకూడదు. అది అతనికి నష్టం కలిగించదు. 3. ఎవరైనా పీడకలలు మరియు సైతాన్ యొక్క ఆటలు నిద్రలో సూచినచో ఇతరులకు తెలియజేయకూడదు. మంచి స్వప్నాల గురించి ఇతరులతో చెప్పుకోవచ్చును. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.